హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతి. అబ్బా, బద్ధకంగా ఉంది, ఇప్పుడు ఇది చేయలేను అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడో ఒకసారి ఏ పనిలోనైనా మొనాటనీగా చేస్తూ ఉన్న పనులైన వాటిల్లో మనం బద్ధకంగా ఉంది అని అనిపిస్తుంది. నేను కొంచెం నీరసంగా మాట్లాడుతున్నాను అని ఒక మేడం ఊరికే చెప్తున్నారు. నాకు కూడా అర్థమవుతుంది, కానీ నా టోన్ ఇంతకన్నా పెరగట్లేదు. ఇంతకన్నా నేను అరవలేను. అంటే నాకు కోపం వస్తే అరుస్తానేమో, కోపం వస్తే గట్టిగానే అరుస్తాను, కానీ ఈ వీడియోలో చెప్పడానికి మాత్రం అంతకన్నా టోన్ పెరగట్లేదండి. ఒక డైరెక్టర్ గారు కూడా వాళ్ళ ఛానల్లో నన్ను అడిగారు, మీరు ప్రోగ్రామ్ చేయండి అమ్మా అని, మీ టోన్ చాలా సన్నగా వస్తుంది, మీరు గట్టిగా చెప్పాలి, కాన్ఫిడెంట్గా అనిపించట్లేదు అని అంటుంటారు. కానీ నా టోనే ఇంత రావట్లేదు. అదే మొన్న ఒక వీడియో వచ్చింది కదా, ఈ మధ్య పిల్లలు అంతా చేస్తున్నారు. పెళ్ళికి ముందు ఏమో నేను ఇలాగే మాట్లాడతానండి, నేను అదండి, నేను ఇదండి అని చెప్పేసి అని అంటారు. తర్వాత పెళ్ళైపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పేసి అరుస్తుంటే, ఏంటే పెళ్ళికి ముందు నీ టోనే ఇంత, నిన్ను చాలా నెమ్మది, చాలా అది అని చెప్పేసి స్మూత్ అని చెప్పేసి ఇప్పుడేమో ఇంత లెగుస్తుంది అని చెప్పేసి అని అంటే, పెళ్ళైనాకే లెగుస్తుంది ఇంతలో నోరు అని అంటారు. అట్లాగే నా టోన్ ఏమో ఇంతే ఉంది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంతకన్నా మాత్రం అసలు ఏ రకంగానూ రావట్లేదండి. అయితే ఏంటంటే, మనం బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి అన్న దాని మీద చూసినట్లయితే, మనం ప్రతిరోజు చేస్తున్న పని మొనాటనీగా ఉంటే మనకు చాలా బద్ధకంగా ఉంటుందండి, అది చెయ్యాలనిపించదు. అందుకని మన మైండ్కి ఎప్పుడూ ఒక కొత్త రకమైన పనిని అలవాటు చేయడం నేర్చుకోవాలి. కొత్తది నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి, మైండ్కి ఒక రకంగా మేత వేసినట్టు అనమాట. వేసి దాంట్లో అది నేర్చుకోవడంలో ఈ లేజినెస్ని మర్చిపోతుంది. దాని మీద పని మీద కానీ మనం నేర్చుకునే దాని మీద కూడా ఉత్సాహం కలుగుతుంది. నేను ఈ వీడియోస్ అలా నేర్చుకుని అలా చేస్తున్నాయి అన్నమాట. ఏదో ఒకటి కొత్తగా చేయాలి అని ఎప్పటికప్పుడు చేస్తుంటాను, కానీ దాంట్లో కూడా నాకు మధ్యలో బద్ధకం వస్తుంది. మధ్యం వచ్చి ఏం చేస్తాంలే అని చెప్పేసి మళ్ళీ రొటీన్లో పడిపోయి ఇప్పుడు ఇంకా నేను అలిసిపోయాను అన్న ఫీలింగ్. కానీ నిజానికి మొన్న నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు, విన్నాను. ఏంటంటే అలిసిపోవడం అనేది ఏమీ ఉండదంట. ఏంటి అనంటే, ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, అదే అలిసిపోవడం. కానీ నిజానికి మనమేమి అలిసిపోమంట. అంత అలిసిపోయి అంటే శారీరకంగా విపరీతమైన శ్రమ చేస్తే తప్పితే ఒళ్ళు అలవడం అనేది ఉండదు. వాళ్ళు పాపం ఈ బయట పనిచేసే వీళ్ళందరూ బాగా పొద్దున్న నుంచి బిల్డింగ్ పనుల్లో వాటిల్లో ఉన్న వాళ్ళందరూ చాలా గట్టి పనులు చేస్తుంటారు కదా, బరువులు మోస్తుంటారు వాళ్ళు రోజంతా. వాళ్ళు శరీరంలో శక్తి ఆ బరువులు మోయటం ద్వారా కానీ, వాళ్ళు చేసే పనుల ద్వారా కానీ శక్తి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు తినేదానికి వాళ్ళు చేసిన పనికి సరిపోదన్నమాట. సరిపోక వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి అలసిపోతారు. మనం కూడా మైండ్తో పని చేస్తాము, కంప్యూటర్స్ ముందు కూర్చొని అట్లా ఇట్లా పని చేస్తాము. కానీ ఆ పని చేసినప్పుడు అబ్బా నేను ఇంత పని చేశాను, నేను ఇక్కడ నుంచి కారు డ్రైవింగ్ చేసుకుని వచ్చాను, నేను అలసిపోయాను అని చెప్పి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాను. నేను అక్కడికి ఏదో పెద్ద పని చేసేసినట్టు. కారు ఒక 45 మినిట్స్ డ్రైవ్ చేసుకొని వచ్చేసరికి నేను కార్ డ్రైవ్ చేసుకొని వచ్చాను, నేను ఆఫీస్లో ఇంత పని చేశాను, నేను అలసిపోయానని. నిజంగా నా బాడీ ఏం అలవలేదు. మైండ్కి నేను అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటున్నాను, నేను అలసిపోయాను అని చెప్పేసి. కాదు, నువ్వు అలసిపోలేదు, నువ్వు ఇంకా ఏదో పని చెయ్యగలవు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ బద్ధకం అనే దాని ద్వారా మనం ఏంటంటే చాలా కోల్పోతామండి. ఏ చిన్న పనిని కొంచెం నెగ్లెక్ట్ చేసినా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏంటంటే కొంచెం వెనకబడిపోతాం. ఎప్పుడు స్టెప్ అప్ ఉండాలి అని అంటే ఏ విషయంలోనైనా మనం ముందుగా ఆలోచించడం, ఆ పనిని ఏమాత్రం ఆలస్యం లేకుండా చేయటం. అవి ఐటీ రిటర్న్స్ అయినా కానివ్వండి, బడ్జెట్ ప్లానింగ్స్ అయినా కానివ్వండి, ఇంట్లో పనులైనా కానివ్వండి,
అలా కూర్చుని ఉంటే ఇల్లంతా గందరగోళంగానే ఉండిపోతుంది, ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది, ఏది చూసినా చాలా దరిద్రంగా ఈ పని అవ్వలేదు, వీళ్ళు చెయ్యలేదు అన్నట్టు ఉంటుంది. అది మనకే బాగా అనిపించదు కదా. కానీ అది ఒక్కసారి ఇది ఇలా ఉండకూడదు, దీన్ని మనం చేసి తీరాలి అని మన మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటే బద్ధకం మన దగ్గరికి రాదు. ఏమంటారు మీరు? పొద్దున్నే నేను లేవాల్సిందే, ఎంత బద్ధకంగా ఉన్నా ముందు బెడ్ మీద నుంచి మన బాడీని లేపాల్సిందే, మీరు లేచి ట్రాక్ షూట్ వేసుకొని బయటికి వెళ్ళాల్సిందే అని ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఇచ్చామనంటే మన మైండ్ చెప్పిన మాట బాడీ వింటుంది. అబ్బా లేదు అని బాడీ చెప్పిన మాట మైండ్కి ఎక్కించామంటే మాత్రం వినదు. అలా ఒక రోజుని నష్టపోతాం, ఒక పనిని నష్టపోతాం. ఏ పనినైనా సకాలంలో ముగిస్తూ వచ్చినట్లయితే ఎన్నో పనులు చేయగలం. ఇప్పుడు మనం చేస్తున్న దానికి డబల్ చేయగలం. అంటే శారీరక శ్రమ గురించి కాదు నేను చెప్పేది, శారీరకంగా బాగా పనిచేస్తే మాత్రం అలసిపోతాం, అది మాత్రం నిజం. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఇవాళ ఏం చేస్తాంలే, ఇప్పుడేం చేస్తాంలే, ఈ పని నాకు చేయాలనిపించట్లేదు, నేను ఇప్పుడు అలసిపోయాను అన్న ఫీలింగ్ని మన మైండ్కి ఇచ్చినప్పుడు ఆ మైండ్ బాడీని కూడా బద్ధకిష్టం చేస్తుంది. మైండ్ని ఎప్పుడు అలర్ట్ చేసుకుంటూ ఉండాలి. అందుకని కొత్త కొత్త విషయాలను ఎప్పుడు నేర్చుకుంటూ చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, శరీరాన్ని కూడా ఫ్రెష్గా ఉంచుతుంది. అప్పుడు ఈ బద్ధకాన్ని జయించవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లాగే చేస్తాను. ఇది చేసి తీరాలి అని మన మైండ్కి మనం ఇచ్చినట్లయితే బద్ధకం వదులుతుంది అని చెప్పేసి అది మన బాధ్యత. అంటే అది ఏడుస్తూ చేయొద్దు, అబ్బా ఇది ఏదో చేసాంలేనా, అప్పుడు చాలా తప్పులు చేస్తాం. అది ఏ రకంగానూ సవ్యంగా జరగదు ఆ పని మాత్రం. అది ఈవెన్ దో అదే ఇంట్లో బట్టల వాషింగే కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో కంప్యూటర్లో ప్రోగ్రామింగే కానివ్వండి, ఏదైనా సరే దాన్ని అబ్బా ఇది మనం చెయ్యాలి, చెయ్యక తప్పదు అనుకుంటే మాత్రం అందులో చాలా తప్పులు చేస్తాం. లేదు ఇది మన పని, మనం తప్పకుండా దీన్ని కరెక్ట్గా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం నాకు ఈ మధ్య అప్పుడప్పుడు తప్పులు అవుతూ ఉన్నాయి, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటానికి చాలా కష్టమవుతుంది. అరే ఏంటి ఇది ఎందుకు చేశాను, ఏదో ఒకటి ఫైల్ సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయకుండా మర్చిపోయాను, అరే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి చాలా ఆలోచించాను అనమాట. ఆలోచించిన తర్వాత మా చెల్లెలతో డిస్కస్ చేశాను. నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఎప్పుడు అలా ఏమీ మిస్ చేయనే, ఎందుకు నేను డిలే చేశాను అని చెప్పేసి. ఎప్పుడు ముందుగా చేసేదాన్ని ఎందుకు చేశానంటే చెయ్యొచ్చులే అనుకోవడమే నువ్వు చేసిన తప్పు. ఎప్పుడైతే ఆ పని కంప్లీట్ అయిపోయిందో దాన్ని ముగించేసి అది పక్కా అయిపోయింది అన్న తర్వాత ఒక రీచెక్ చేసుకొని పక్కన పెట్టేస్తే అందులో మిస్టేక్స్ జరగదు. లేదు అన్నట్లయితే మిస్టేక్ అవ్వడానికి ఆస్కారం ఉంది, దాని ద్వారా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. అందుకని ఏదైనా ఒక పనిని పర్ఫెక్ట్గా అయ్యేంత వరకు స్టెప్ బై స్టెప్ దాన్ని కంప్లీట్ చేసుకుని ఇది అయిపోయింది, ఇది చాలా కరెక్ట్గా అయింది, బాగా అయింది అని చెప్పేసి మన మైండ్ అంగీకరించినప్పుడు ఆ పని కరెక్ట్గా అవుతుంది. లేదు కొంచెం కూడా చేద్దాంలే, ఈ నెక్స్ట్ మినిట్ చేద్దాంలే అంటే అప్పుడు మనకి ఈ బద్ధకానికి ఇంకోటి సిస్టర్ ఉంది, అదేంటి తెలుసా, మతిమరుపు. అది వచ్చేస్తుంది మధ్యలో, అది వచ్చేసి ఈ పనిని వెనక్కి నెట్టేస్తుంది. ఆ మతిమరుపు అనేది ఎంత పెద్ద జబ్బు అంటే మతిమరుపు అనేది మనలో ఉండదు, ఈ బద్ధకంతో పాటు వస్తుంది అన్నమాట. అంటే మన మైండ్ని ఏం చేస్తామంటే అక్కడ రిలాక్స్ చేసేస్తాం, ఆలోచనలో పెట్టాం. అప్పుడు ఏం చేస్తుంది, ఈ మతిమరుపు వచ్చి అక్కడ కూర్చుంటుంది. సో మనం మతిమరుపు లేకుండా ఉండాలంటే ముందు బద్ధకం లేకుండా ఉండాలి. ముందు బద్ధకాన్ని ఎట్లా వదిలించుకోవాలంటే మైండ్ని ఫ్రెష్గా ఉంచుకొని ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు కంప్లీట్ చేస్తూ పోయినట్లయితే బద్ధకం మన దరిదాపుల్లోకే రాదు. పనిని పెండింగ్ పెడుతున్నప్పుడే మనం బద్ధకిష్టులుగా అవుతాం. అందుకని ఏ పనిని పెండింగ్ పెట్టొద్దు. మరి మీరైతే ఏం చేస్తారు చెప్పండి?
అంటే మీకు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కదా, మీకు అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాటిని మీరు ఎట్లా అధిగమిస్తారు, దాని నుంచి మీరు ఎట్లా ముందుకెళ్తారు, ఆ పనిని ఎట్లా సక్సెస్ఫుల్గా చేస్తారు? ఒక రొటీన్ని బ్రేక్ లేకుండా చాలా ఉత్సాహంగా చేయాలి, ఎక్కడ ఫీల్ అబ్బా చేయాలా అన్న ఫీల్ లేకుండా హ్యాపీగా చేయాలి అంటే ఎలా చేయాలి? మీ దగ్గర కూడా కొన్ని సొల్యూషన్స్ ఉండుంటాయి కదా, తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ కూడా చేయండి, అందరికీ రీచ్ అవుతుంది, అందరూ కూడా చూసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారు. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.